Minister Revant Reddy visited the SLBC tunnel collapse site in Nagar Karnool and reviewed the ongoing rescue efforts. Efforts are underway to rescue the 8 workers who remain trapped inside the tunnel after a portion of it collapsed on February 22nd. The authorities are working tirelessly to ensure their safe evacuation with specialized teams deployed for this operation. CM Revant Reddy assessed the situation and assured that all necessary measures are being taken to expedite the rescue efforts. ఇప్పటివరకు ఎన్జీఆర్ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బాడీ అంటే ఎక్కడైతే మనుషులు ఉండడానికి అవకాశం ఉందన్న దగ్గర ర్యాక్ మైనర్స్ తవ్వితే దాంట్లో మెకానికల్ ఎక్విప్మెంటే వెళ్ళింది. అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఏం కనిపించలేదు. సో ఫర్దర్గా చేయాలనంటే అది ఉధృతంగా బురద వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, కొంచెం కొంచెంగా తొలగించాల్సి వస్తుంది. ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు తొలగించిన మట్టిని మనం పూర్తి స్థాయిలో బయటికి కదిలించలేకపోతున్నాం. అందుకే రేపటి సాయంత్రంలోగా కన్వేయర్ బెల్ట్ను ఫస్ట్ మనం పని చేసే విధంగా తెచ్చుకుంటే అప్పుడు మట్టి వేగంగా తొలగించడానికి వస్తుంది. మట్టి తొలగించిన తర్వాత మిషన్తో పాటు మనుషులు ఎక్కడున్నారనేది వెతకాలి. ఇప్పుడు టెంటేటివ్గా ఇక్కడ ఉండొచ్చు అని ఆనవాళ్ళని గుర్తించింది, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు. దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తుండ్రు. ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య. దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని. అందుకే నిపుణులు అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు. నిపుణులందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి నిమిషం మీరు చెప్పండి, అసలు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సంబంధిత శాఖ మంత్రి లేకపోతే ఇక్కడ సంబంధించిన శాసనసభ్యులు, జిల్లా మంత్రి గారు, సాంకేతిక నిపుణులు అందరినీ స్పాట్లోకి వచ్చి పనిచేసినరా లేదా? మీడియా మిత్రులుగా మీరు మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడైనా ఉన్నదా? అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద జల్లాలనుకుంటే ఎట్లా? 2 సైడ్స్ నుంచి ఒకటేమో 23 కిలోమీటర్లు ఒక TBM టన్నెల్ బోర్ మిషన్ డ్రిల్ చేయాలి, ఇంకొక సైడు 19.5 కిలోమీటర్లు. ఇటువైపు నుంచి 19.5 కిలోమీటర్ల దాదాపుగా 14.5 కిలోమీటర్లు ఇప్పుడు టన్నెల్ బోర్ పూర్తి చేసింది. ఒక 5 కిలోమీటర్లు ఇటువైపు నుంచి ఉంది. అటువైపు ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ల పైగా అయిపోయింది. ఆ టన్నెల్ బోర్ మిషన్ ఒక 3.5 కిలోమీటర్స్ వేయాలి. ఇప్పుడు ఆ టన్నెల్ బోర్ మిషన్ని యాక్టివేట్ చేసి వీలైనంత వరకు ఇది రిపేర్ చేసుకొని ముందుకు పోయే క్రమంలో అటువైపు నుంచి కూడా తీసుకొస్తాం. ఎందుకంటే ఇది 2 వైపుల నుంచి పని చేసుకుంటూ వచ్చే విధానం. మిగతా ఎక్కడైనా టన్నెల్స్ ఒక సైడ్ నుంచి కొట్టుకుంటూ ఇంకొక సైడ్కి వెళ్ళిపోతారు. కానీ ఇందులో ఆ రోజుల్లోనే 2005-6లోనే ప్రపంచంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో 2 వైపుల నుంచి TBMతో పనిచేస్తున్నాము. ఈరోజు ఈ వైపు నుంచి ప్రమాదం వచ్చినా ఆ వైపు నుంచి పనులను వేగవంతం చేస్తాము. ఎందుకు ఇన్ని రోజులు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు ఆగిందంటే